హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. చాలా తక్కువ తినేస్తాను మళ్ళీ ఏర్పిస్తుందంతా. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి స్ప్రింగ్ రోల్ ఈటింగ్ ఛాలెంజ్. ఎవరైతే ఇప్పుడు మేమైతే నలుగురు ప్లేయర్స్ అయితే ఉన్నాము. నలుగురు కలిసి ఇద్దరిద్దరు డివైడ్ అయిపోతాం. నేను డంబూర్ ఒక టీము, హర్ష ధీరజ్ ఒక టీము. సరే సరేలే అది శబాష్ డంబూర్. తగ్గద్దు నువ్వు. ఓకే ఇప్పుడు నేను డంబూర్ గారు ఒక టీము, వీళ్ళిద్దరు కలిసి ఒక టీము. ఈడైతే యూతల ప్లేట్ లో 10 ఉన్నాయి, యూతల ప్లేట్ లో 10 ఉన్నాయి. ఎవరు ఫస్ట్ అతి తక్కువ టైంలో తినేస్తారో వాళ్ళైతే ఎక్కువ అరచకూడదు. డంబూర్ నేను డంబూర్ ఒక టీము, వాళ్ళిద్దరు ఒక టీము. ఈరోజు వాళ్ళిద్దరితో నాకు అవసరం లేదు. ఈరోజు నా బలం నా బలహీనత ఇతనే. రే నువ్వు అట్లా చెప్పొద్దురా. ఓకే ఇంతవరకు అందరూ బర్గర్స్, సమోసా, బిర్యానీ, చికెన్, మటన్ అన్నీ పెట్టినారు. స్ప్రింగ్ రోల్ ఫస్ట్ టైం మనం పెడతాం. ఫస్ట్ టైం మనం పెడతాం. చూద్దాం. ఫస్ట్ పెడతాను మేమే కాబట్టి ఫస్ట్ నేనే గెలుస్తా. చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎవరు ఆడతారు అనేది రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. మేము ఫస్ట్ లోనే అనుకున్నాం ఫస్ట్ మేమే ఆడాలని. దానికని నేను ఓడిపోయిన అదే పనిగా. చెప్పు చూద్దాం. ఈ ఛాలెంజ్ అయితే లేట్ చేయకుండా మేమైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఓడిపోయిన పనిష్మెంట్ వచ్చేసి కుళ్ళిపోయిన కోడిగుడ్లు. ధీరజ్కి 5 కోడిగుడ్లు, హర్షకి 5 కోడిగుడ్లు. సరేలే మేము ఓడిపోతే ఈ డైలాగ్ మళ్ళా నీకు లాస్ట్ లో కొట్టేటప్పుడు రివర్స్ అవుతుందేమో. ఓకే రే డంబూర్ అదే 7 తిను నువ్వు. అదే నేను 2 తినేస్తా. ఇప్పుడే అర్థమైపోయింది ఎందుకంటే కొట్లాడి తింటాం నాకు ఎక్కువ. ఓకే ఈ ఛాలెంజ్ అయితే లేట్ చేయకుండా మేమైతే స్టార్ట్ చేసేద్దాం. టైమర్ స్టార్ట్ చేయాలి నువ్వు. టైమర్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. లోపల ఏందబ్బా అది? స్ప్రింగ్ రోల్ లోపల ఎరగడ్డనా క్యాబేజా? చికెన్ రోల్ అది. మనం అనుకున్నాడు మనం చికెన్ రోల్ అనుకొని తిందాం. దిరికిలు తినచ్చా టెక్నిక్లు ఇస్తాడు చూడ. మీకు తినక తక్కువ అయితే దీంట్లోనే తీసుకొని తినచ్చా. ఆప్షన్ ఇస్తాం మేము. మా దాంట్లో కూడా తినచ్చు. మాకు కొద్దిగా తగ్గుతాయి. అప్పుడే శివ బండి ఇంజన్ స్లో అయిపోయా. వాడు చూడు అదేంది కోసిగడ్డ ఏందంటారు సార్ దాన్ని? క్యాబేజా. దాన్ని అంతా లోపలేసి పుట్టినట్టు అద్దుకొని తింటాను. ఇది 1, 2 ఏందప్ప ఇంకా 6 ఉండేది. 4 తినేసినారు హర్షా. జోయిల్ చెక్ చేయరా. నీళ్ళ టాబ్లెట్లు మింగినట్టు మింగుతాను వీళ్ళ. నమ్మలండి మింగద్దండి. సైకిల్ చేస్తున్నాడు. నేను 3 సైకిల్. శివ మాట్లాడు. ఇద్దరు మాట్లాడరు. ఇంకోటి తింటాను అన్ని నువ్వే తిన్నట్టున్నాడు వాడు. ముత్యాలు సార్ రానుకో ఎత్తుకో ముత్యాలు. మనమే ఫస్ట్ వచ్చేది. మీరు ఫస్ట్ అంటాడు. ఇద్దా మీరు ఫస్ట్ అర్థమైందా? ఎట్లా ఏదో సౌండ్ వచ్చా
కక్కితే అయిపోయా ఎట్లా తింటామో చెప్పలేం. తుస్సు ఆడు చూడు ఎట్లా స్లో అయిపోయింది ఇది అప్పుడే. దవాళ్ళని వస్తాలే. ఎన్ని నిమిషాలు అయిపోయిందా? 2 minutes కంప్లీట్ అయిపోయింది. 2 minutes కంప్లీటెడ్. ఎట్లా తినాలి మనము? తిను శివా, ఇంక 3 ఉన్నాయి. నరుకో. నా నోరు చిన్నది, ధీరజ్ కానీ పెద్దది. నాదైతే ఒకసారి ఒకటి మింగుతాడు. మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తాను ఛాలెంజ్లా. అది సాసి సాసిల్లా ఎట్లా మనకి అంత దైగురం ఎక్కువే కానీ ఇది మా తట్లో తీస్తుంది. మీరిద్దరు ఉన్నారు కాబట్టి మీకు 2 ఇచ్చినాం. ఇందోపా ఆయన కోసగడ్డ దీంట్లో ఇంకేం తింటున్నారు ఇలా బాగు తాగు తాగు ఇంకా తాగల. ఆ 3 తినకూడదు. నీళ్ళతో కడుపు నిండిపోవాల. 4వ శివాది 5వది 3వది శివ ఆటికే 9 అయిపోయాయి కదప్ప. ఇంకా 3 అటు నుంచి వచ్చా జోయిలో పెట్టుకున్నాడు బయట తీసిన. కానీ ఏం నొప్పేస్తుంది ఎట్లా నా ఫుల్ ఉంది బాబా. తీసుకుండ్రి మన తట్లోది లాస్ట్కి తీసుకోండి పాప. అద్దుకుంటే సాస్ అయిపోతుందని అద్దుకుంటా అన్నాడు. ఏంటి తింటాము చెక్కనా మాకేమన్నా బా పెట్టంటే ఊరికే పెడతాను. జోలి పెట్టు పెట్టవా. ఇంకొకటి ఉంది. టైమర్ చూసుకో ఎంత సెట్ టైం. 4 నిమిషాలు తక్కువ తింటారు కానీ ఇంకా ఈ చేతిలో ఫుల్ ఉందా. సూకరు కీచలే బాయ్ జరుక్కో. లేదు కదా వినిపించింది పా బయటికి. అబ్బా కలుపుతానాడా బో. చెప్పా కలకండి. నా తెలిసి 5 నిమిషాలు అవుతుంటారు సార్. నిమిషానికి 2 చెప్పున అడిగితే ఇస్తాం కదా. వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళ చేత నీళ్ళు కూడా తాగరు. ఏందనుకుంటాను వాళ్ళు చాలా అదృష్టం రా మనం ఇస్తే వాళ్ళకి. ఓడిపోయి చూస్తే ఆకలి అవుతాంది, నోరు ఊరుతాంది. తినా తించివా కొంచెం. మనకి 10 ఉన్నాయి. వాళ్ళని అడిగేది వాళ్ళకే ఇద్దాం. ఇంక 2 కావాలంటే టైమర్ స్టాప్ చేసే రెడీగా ఉండు. వాళ్ళు ఇంకా నమ్మలల్లా ఇప్పుడు నీళ్ళు తాగల్లా మింగేసేలా మొత్తం ఎట్లా ఆనల్లా నోట్లో ఏమి వండుకోకూడదు. అయితే ఇంకా దవాళ్ళకి అంత ఉంది. ఈ పని చెక్కు చూడు. ఓ స్ప్రింగ్ రోల్ నోట్లోనే ఉంది శివాకి. ఇది శివ నమ్ములో 5 నిమిషాలా. సూపర్ ఎక్సలెంట్ మార్వెలస్ ఉండు బాగాలేదు. మీకు తినేలా టైమర్ స్టాప్ చేసే రెడీగా ఉండదు. ఆనండి ఈడో శివకి స్విచ్ ఆఫ్. ఈడ 5 minutes 23 seconds. మేమైతే టీమ్ ఏ 5 minutes 23 seconds. చెప్పట్లు మన టీమ్ బి అయితే రెడీగా ఉంది. తెలుసు కదా సరే. ఓహో టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. ఇక్కడ చూస్తాను మన ప్లేట్ నీట్గా తినేసినాం. ప్లేట్లో ఏదన్నా ఉండే కూడా యార్ షా బాగుందా? బ్రహ్మాండం. ధీరాజ్ బ్రహ్మానందమా కింద పడైతే ధీరాజ్ కింద పడేయకుండా మేమంతా ఏరుకొని తింటిమి. మోసానికి వాళ్ళు డిస్టర్బ్ చేస్తాను. ఎట్లన్నా తినుకోండి. నాకెందుకు చెప్తావు ధీరాజ్? నువ్వు లాస్ట్ లో తింటావు, మిడిల్ లో తింటావు, నీకు సంబంధించింది. అద్దెరా పులి మెత్త పడుతుంది. పెద్ద స్లైట్లు పోతే మెత్త పడుతుంది అబ్బా. సైడ్ పెట్టేసేది లాస్ట్ లో తిందువా? అది కూడా లాస్ట్ తింది. కప్ సాస్ తప్ప
ఆండా తెప్పిస్తాలే ఉన్నిలే 1 minute అయిపోయినా కమాన్ ధీరాజ్ అట్లా ఇది కూడా అంతే 2 ఊరికే సైడ్ పెట్టి లాస్ట్లో తిందాం టెక్నిక్స్ సరే ఓకే లాస్ట్లో తిందిరా గట్టిగా తింటుంది ధీరాజ్ గడ మాట రాస్తాను కింద పడేసేదే ఉంది మళ్ళీ ఏర్పిస్తుందంతా బందే చిన్న చిన్న పోతాను అబ్జర్వ్ చేయలేదా అబ్జర్వ్ ఏం లే ఏర్చా ఏమన్నా సమాచారం ఓకే ఓవర్ కాన్ఫిడెన్సా ఎంత డంబూర్ టైము 10 నిమిషాలు ఎంజుట 10 నిమిషాలు అంత 10 నిమిషాలు అయిపోయింటే ఇవాళకి ఏముంది ఇవాళ గుడ్లు కూడా మగానికే అబ్బా అదుకో సాజీపా సాస్ అంటీరా సాజయ్ వాళ్ళు ఏమడితే అది అన్నీ రా నంబూర్ ప్యాకెట్ అయిపోతుంది ఫుల్గా సాసు వేస్తాను ఇంకో కప్పు తీసుకురా తినప్పా ఇంకా నీళ్ళు ఫుల్ అవుతుంది నీళ్ళు తాగద్దాడు ఊరికే తింటే వెళ్ళిపోతుంది ఏమిది స్లోగా పోతాను బండి లోపలికి అయిపోయిందిరా డంపు వాళ్ళు ఇంకో 2 నిమిషాలు తిన్నా వాళ్ళకి గెలిచినట్లు ఇప్పుడు నాకు తెలిసి బాగా తినేసిరే అదే కదా ఎట్లా తింటాను ఎక్కువ గ్యాలు కొట్టుకున్నాం ఏమన్నా స్టార్టింగ్ ఇప్పుడు నీళ్ళు తీసుకో ఆండా తాగు పోయిల్లా నిదానం తాగ నిదానంగా తాగరా గొంతు ఏడుస్తుంది బ్యాగ్ వచ్చింది పిల్ల తమాస అనుకుంటా పులితో ఆట సింహంతో వేట వద్దా నాకు తెలిసి మీరు అవి పెట్టు సాస్ తీసుకో ఇంకా తినండి నిమిషం తింటాం కదా తినండి మీరు నోట్లేదంతా కౌంట్ అది కూడా ఇద్దా ఎక్స్ట్రా తింటాం కరెక్ట్ వీళ్ళని కింద పడసల్లా తట్టుకో టైమర్ ఆఫ్ చేయి ఫస్ట్ అయిపోయింది పా ఇంకోటి మీకోసమా టైమర్ అయిపోయింది ఇంకో నిమిషంలో ఇంకా 2 తింటామా తినను మాట టైమర్ ఎందుకు ఆఫ్ చేపిత్రి ఇంకా ఛాలెంజ్ 10 కదా గెలిచినా మేము ఇది ఇప్పుడు రీక్యాప్లు ఎన్ని ఉంటాయో ఈ వీడియోలో నీళ్ళు అయితే 10 దబాలు ఒకసారి ఉండాలి సింహం ఈ మనిషి డౌన్ అయితే బ్యాటరీ ఇప్పుడైతే తినిండేది కాదా జస్ట్ 13 సెకండ్స్ మాకు 13 కాదప్పా 1 minute 23 seconds వీడియోలో అట్లా చెప్పుకుంటాంలే ఎట్లా చెప్పుకోండి ఓడిపోయినా టీం ఏ అయితే ఓడిపోయింది టీం బి చేతిలో పరాజయం చిత్తుగా ఓడిపోయినారు నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ లో నేను వస్తా చచ్చిపోయిన పాము ఎంత కొట్టినా ఏమొస్తుంది మాతో ఆడద్దండి ఆడతారు అంతే ఇంకేం చెప్పు నెక్స్ట్ ఛాలెంజ్ ఏందో నేనేదో రివెంజ్ అంటే అసలు వీళ్ళతో ఆడకూడదు నెక్స్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్ కూడా ఫుడ్ ఛాలెంజ్ అంటే రివెంజ్ చూపిస్తా చూపిస్తా ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ నేనేదో చూపిస్తా ఈ ఛాలెంజ్ అయితే మేమైతే ఓడిపోయినాం అర్షాకి 5 గుడ్లు కుళ్ళిపోయిన గుడ్లు ధీరజ్కి 5 కుళ్ళిపోయిన గుడ్లు చెప్పిండే మనం కొట్టించుకుంటే కాదు కొట్టేగే అబ్బా అయ్యో మనకే కొడతాను నువ్వు అమ్మా 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 ఏంది అట్లా పడుతున్నాయి భయం అవుతుంది డబ్బులు కానీ అబ్బా పైకి లేండి
చూపిండే మీ రోడ్ పైన ఫేస్లో పైకి శివాకి 5 గుడ్లు, లోకేష్కి 5 గుడ్లు. ఇదేందో కారుతానేది వాసన వస్తున్నాయి ఇవి, వాసన వస్తున్నాయి. అట్లా ఉంటాయి మా పనిష్మెంట్ అంటే. మిగిలిపోయినట్టు తీసుకో, అద్దుకొని తిందాం. ఈ ఛాలెంజ్ లో శివ, లోకేష్ అయితే ఓడిపోయినారు, పనిష్మెంట్ కూడా తీసుకున్నారు సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ వీళ్ళు మాతో పెట్టుకోకూడదు అన్నంతగా కొట్టినాం వీళ్ళు ఈసారి అయితే, ఒక్కొక్కరికి 5 గుడ్లతో. ఈ ఛాలెంజ్ అయితే చాలా క్రేజీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏ ఛాలెంజ్ పెట్టాలో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొత్త కొత్త పనిష్మెంట్లు కూడా పెడతా ఉంటాం. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.